మీ దగ్గర 1 lakh రూపీ అమౌంట్ ఉంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఒక్కసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేనైతే ఏం చెప్తాను తెలుసా, డైవర్సిఫై చేసుకోమని చెప్తాను. ఎక్కడెక్కడ డైవర్సిఫై చేసుకోవాలని మీరు నన్ను అడిగితే, ఫస్ట్ వన్ గోల్డ్, సెకండ్ వన్ సిల్వర్, థర్డ్ వన్ పీపీఎఫ్ అండ్ ఫోర్త్ వన్ ఎన్పిఎస్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చరికి ఇండెక్స్ ఫండ్స్. బాగానే చెప్పావు, బట్ కాకపోతే వీటి యొక్క రిటర్న్స్ లాస్ట్ 5 years లో ఎలా వచ్చినాయని మీరు అడగచ్చు. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. 50,000 రూపీస్ మీరు 2020లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2025కి అది ఎంత అయింది? ఈ 5 ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50,000 మీకు 1.3 lakh అయిందండి. సిల్వర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50,000 రూపీస్ 1,15,000 రూపీస్ అయింది. అదే కానీ నిఫ్టీ 50లో ఇండెక్స్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఈ 50,000 రూపీస్ 1,10,000 అయింది. అదే ఎన్పిఎస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50,000 1,05,000 రూపీస్ అయింది. అదే పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50,000 రూపీస్ 88,000 అయింది. ఇవన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకుంటే ఇలా స్ప్లిట్ చేసి మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మార్కెట్స్ క్రాష్ అయినా లేదా గ్లోబల్ సిచ్యువేషన్స్ ఏం జరిగినా కానీ మీ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ సైడ్లో ఉంటాయి. ఎవరైనా కానీ ఇలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.